ఆగండ్రో వెల్కమ్ టు పై మీద వంట. ఈ రోజు మా వాళ్ళకైతే ఒక వింత చేప అయితే పడిందండి. ఆ చేపకు చూసారా కళ్ళు ముక్కు నోరు ఎలాగైతే ఉన్నాయో, ఆ చేప అచ్చం గ్రహాంతరవాసి కప్పలాగైతే ఉందండి. చేత్తో ముట్టుకుంటుంటే జారిపోతుంది. ఈ చేప పేరు వచ్చేసి మా ఊళ్ళో బొక్కడం అంటారండి. ఆ రెండో చేప వచ్చేసి తోలుపార అని పిలుస్తారు. ఇప్పుడు ఆ వింత చేపని ఆ తోలుపారని రెండింటిని అగ్నిప్పుల మీద అయితే కాల్చేయబోతున్నాం. వాటిని కాల్చడానికి అయితే ఉదయాన్నే కట్టెల పొయ్యి మీద వంట చేసుకున్న మిగిలిపోయిన అగ్నిప్పులు అయితే గెమ్మెలకి ఎత్తుకొని ఆ నిప్పు రాసుకోవడానికి హ్యాండ్ ప్యాన్ తో అయితే విసిరేసుకుంటున్నాం. ఇప్పుడు ఆ చేపను తీసుకొని అగ్నిప్పుల్లో కప్పేసుకుంటున్నాం. ఆ చేప ఉడికినంత వరకు హ్యాండ్ ప్యాన్ తో అయితే గాలి బాగా విసిరేసుకోవాలి. ఆ వింత చేప తడిగా ఉంటుంది కాబట్టి ఉడకడానికి అయితే కాస్త టైం అయితే పడుతుంది. చేప అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్. దాన్ని తీసుకొని ప్లేట్లో ఎత్తేసుకుంటాం. ఆ తోలుపారను కూడా సేమ్ ఇలాగే దాన్ని కూడా కాల్చేసుకోబోతున్నాం. రెండు చేపల్ని ప్లేట్లు ఎత్తేసుకొని ఇప్పుడైతే దాన్ని టేస్ట్ అయితే చేయబోతున్నాం. ముందుగా వింత చేపను అయితే టేస్ట్ అయితే చేయబోతున్నాం. దాని టేస్ట్ అయితే చైనీస్ ఫుడ్ లాగా రచ్చ లేపింది ఫ్రెండ్స్. ఆ రెండో చేప టేస్ట్ కూడా మామూలుగా అయితే లేదు. సబ్స్క్రైబ్ చెయ్యండి.